టికెట్ సార్ ఎల్బీ నగర్. ఎల్బీ నగరా 60. ఇదిగోండి సార్ 500. 500 చేంజ్ లేదా? లేదు సార్. నా దగ్గర లేదే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓ పని చేస్తాను, టికెట్ మీద 4.40 బ్యాలెన్స్ అని రాశాను. దిగేటప్పుడు అడుగు, చేంజ్ ఇస్తాను. సరే సార్. A few minutes later. ఓల్డెన్ ఎల్బీ నగర్. ఓ నా స్టాపా? సరే. ఏదో మర్చిపోయానబ్బా. ఏ 440 రూపాయలు తీసుకోవడం మర్చిపోయాను. 440 లాసు. ఈ టైంలో కౌశిక్ ఉంటే ఎంత బాగుండేదో. ఏ, కౌశిక్ నువ్వెందుకు నేను విన్నాను. ఇది టిఎస్ఆర్టీసీ, ఇది ఏపీఎస్ఆర్టీసీ టోల్ ఫ్రీ నంబర్. వీళ్ళకి వెంటనే కాల్ చేసి జరిగిందంతా చెప్పు. వెంటనే వాళ్ళైతే టికెట్ మీద ఉన్నటువంటి విఆర్ఐ కోడ్ లేదా సిఓఎన్డి కోడ్ అని చెప్పుంటుంది. ఆ కోడ్ ని అడుగుతారు. ఇది 6 డిజిట్ నంబర్. సింపుల్ గా చెప్పాలంటే డ్రైవర్ ఆర్ కండక్టర్ ది ఎంప్లాయ్మెంట్ ఐడి ఇది. సో ఆ నంబర్ ని వాళ్ళకి చెప్తే వాళ్ళు సిస్టమ్ లో ఆ కోడ్ ని ఎంటర్ చేసుకుంటారు. వెంటనే వాళ్ళకి కండక్టర్ నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్ ని మీకు చెప్తారు, ఫోన్ నంబర్ ని. సో వెంటనే కండక్టర్ కి కాల్ చేసి ఇలా జరిగింది, డబ్బులు రిఫండ్ ఇవ్వండి అని చెప్తే ఆయన 99% నీ డబ్బుని యూపీఐ చేస్తాడనమాట. ఒకవేళ ఆయన కనుక ఇవ్వను అంటే వెంటనే ఇదే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, వెంటనే పంపిస్తాడనమాట. బై ఎనీ ఛాన్స్ డబ్బు అనేది రిఫండ్ రాకపోతే వెంటనే డిపోకి